సార్ నిన్న నాగ చైతన్య ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాడు. సో, ఇంటర్వ్యూలో ఒక క్వెషన్ అడిగారనమాట వాళ్ళు. సో, అప్పుడు సమంత, నాగ చైతన్య గురించి టాపిక్ వచ్చింది. సో, ఆయన కొంచెం ఎమోషనల్ అయ్యారు. అంటే నా లైఫ్ గురించి మీకెందుకు, మీ లైఫ్ చూసుకోండి అని చెప్పేసి. సో, ఇన్ని రోజులైనా కూడా ఇంకా వెంటాడుతూనే ఉంది అని చెప్పేసి ఇట్లా కొంచెం భావోద్వేగానికి గురయ్యారు. సో, దీని గురించి మీరేమంటారు? అంటే వాస్తవమే కదా ఆయన వ్యాఖ్యలో. ఆయన బాధ వర్ణనాతీతం అని చెప్పాలి. కారణం ఏంటంటే ఆయన పెళ్లి చేసుకున్న అమ్మాయి ఒక సాధారణమైన అమ్మాయి అయి ఉంటే, అంటే సాధారణమైన డబ్బులున్నా ఉండకపోయినా నాన్ సెలబ్ అయి ఉంటే ఇంత చర్చకు ఆస్కారం ఉండేది కాదు. బట్ ఆయన ఒక సెలబ్రిటీని చేసుకున్నాడు. సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సమంత ఇదివరకే వార్తల్లో ఉన్న వ్యక్తి. సమంత తనను తాను వార్తల్లో పెట్టుకునే వ్యక్తి. సమంతని ఎవరు ట్రోల్ చేయక్కర్లా. సమంత తనను తాను ట్రోల్ చేసేందుకు మెటీరియల్ మనకిస్తుంది పబ్లిక్, సోషల్ మీడియాకి. సో ఏదో గుట్టుగా ఉండే హీరోయిన్ కూడా కాదు. ఇప్పుడు సాయి పల్లవి అనుకోండి, సాయి పల్లవిని చేసుకున్నాను. సాయి పల్లవి చాలా గుట్టుగా ఉంటుంది, ఆమె పని ఆమె చేసుకుంటుంది, ఆమెకి ఒక క్రేజ్ వచ్చింది. సో అట్లా ఆమె ఎప్పుడు వార్తల్లో వ్యక్తిగా నిలవాలని కోరుకోదు. నిత్యామీనను ఆమె ఎప్పుడు వార్తల్లో వ్యక్తిగా నిలవాలనుకోదు. ఇక్కడ సమంతకు వచ్చేటప్పటికి ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఏదో ఒక ఇష్యూ ద్వారా వార్తల్లో ఉంటూ ఉంటుంది. సో అలాంటి సమంతను ఆయన చేసుకున్నాడు. చేసుకోక ముందు నుంచి కూడా వాళ్ళిద్దరూ ఒక ఎంటర్టైన్మెంట్ మెటీరియల్ అయిపోయారు పాపం. ఎప్పుడు నాగ చైతన్య సమంతం చేసుకోవటంతోనే ఎలా చేసుకున్నాడు, సమంతకి ఇంతకుముందు ఎవరెవరితో ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, ఇవన్నీ వార్తలే. సరే చేసుకున్నాడు, పోని చేసుకున్న తర్వాత పట్టుమని ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు కూడా కాపురం చేయలేదు. వెంటనే సమంత మీద మళ్ళీ వార్తలు. ఈ వేణుస్వామి లాంటి వాళ్ళు చేసుకునేటప్పుడే వీళ్ళు విడిపోతారని చెప్పడం, వాళ్ళిద్దరి మీద చర్చలు పెట్టడం, వాళ్ళు కలిసి ఉంటారా విడిపోతారా, ఇది పెద్ద చర్చ. సో అది వాళ్ళ వ్యక్తిగతమైన జీవితం కదా. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ స్పేస్ వాళ్ళకు ఉంటుంది కదా. సో జనానికి ఆసక్తి ఉంది అన్న ఉద్దేశంతో ఈ ఛానళ్ళు ఎక్కువ, యూట్యూబ్ ఛానళ్ళు ఎక్కువ రావడంతో కంటెంట్ కోసం ఈ రకమైన క్రియేట్ చేయటం. ఈ వేణుస్వామి లాంటోడు సెలబ్రిటీల మీద మాట్లాడితే ఎక్కువ వ్యూస్ వస్తాయి, నేను ఎక్కువ పాపులర్ అవుతాను అన్న ఉద్దేశంతో ఆయన మాట్లాడడం. సో ఎట్లా చేశారంటే కుక్కల జింపిన విస్తర చేశారు. డెఫినెట్గా నాగ చైతన్య కాబట్టి ఇన్నాళ్ళు ఓపికగా ఉన్నాడేమో అనిపిస్తుంది నాకు. ఏమన్నా మాట్లాడితే ఒక మాట కూడా అన్నాడు, నేనేమన్నా మాట్లాడితే మళ్ళీ అదొక వార్త అవుతుంది ఎందుకని. సో నాగ చైతన్య సహజంగానే చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తాడు. ఒక అక్కినేని నాగేశ్వరరావు మనవడు, అక్కినేని నాగార్జున కొడుకు. ఆయనేం చిన్న ఫ్యామిలీ కాదమ్మా, టాప్ ఫ్యామిలీ. ఈ తెలుగు ఇండస్ట్రీలో 4 పెద్ద ఫ్యామిలీలు ఉన్నాయి. 1 నందమూరి ఫ్యామిలీ, 2 అక్కినేని ఫ్యామిలీ, 3 దగ్గుపాటి ఫ్యామిలీ, 4 మెగా ఫ్యామిలీ. సో 4 పెద్ద ఫ్యామిలీ ఇవన్నీ కూడా. అంటే వీళ్ళల్లో నిర్మాతలు ఉన్నారు, స్టూడియో అధినేతలు ఉన్నారు, దర్శకులు ఉన్నారు, యాక్టర్లు ఉన్నారు, అందరు ఉన్నారు. అంత పెద్ద ఫ్యామిలీస్ ఇవన్నీ. ప్లస్ తను సోషల్ మీడియాలో కూడా చాలా తక్కువ ఉంటాడు. నాగ చైతన్య చాలా తక్కువగా ఉంటాడు, తన పని తను చేసుకోబోతాడు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చూడండి, మనం మోహన్ బాబు కొడుకులు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు వార్తల్లో ఏదో ఒక మెటీరియల్గా మారిపోతూ ఉంటారు. సో మంచు మనోజు కొంత డిగ్నిఫైడ్గా, ఆయన పట్ల కొంత ట్రోలింగ్ తక్కువ ఉంటుంది. మంచు మనోజ్ని ఇష్టపడే వాళ్ళు ఎక్కువ ఉంటారు. సమాజం పట్ల తన ఇష్టాన్ని, సమాజం పట్ల తన బాధ్యతను చూపిస్తుంటాడు కాబట్టి పర్లేదు. కానీ మంచు విష్ణు కానీ వాళ్ళ అక్క కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎప్పుడు వార్తల్లోకి వచ్చి ఏదో ఒక కామెంట్స్ చేస్తూ ఉంటారు కదా. అట్లా లేకుండా ఇంత పెద్ద ఫ్యామిలీ అయినా నాగ చైతన్య తన పని తాను చేసుకుపోయే వ్యక్తి. ఒకళ్ళ జోలికి వెళ్ళాడు, ఒక పోటీ పెట్టుకోడు. ఇప్పుడు చూడండి, ఆ హీరో హిట్ కొట్టాడు, ఈ హీరో హిట్ కొట్టాడు, ఏమనుకోడు. తన శక్తి, తన బలం తనకు తెలుసు. తను ఎంతవరకు చేయగలుగుతాడో అంతవరకే చేస్తాడు. సో ఎటువంటి భేషజాలకు, యుగోలకు పోడు. చాలా దూరం నుంచి చూస్తాడు. దగ్గర నుంచి చూస్తే నాగ చైతన్య ఎలాంటి వాడు నాకు తెలియదు. ఒక ప్రేక్షకుడిగా దూరం నుంచి చూస్తే చాలా నైస్ పర్సన్ అనిపిస్తుంది నాకు. పాపం అలాంటి వ్యక్తి సమంత వల్ల ఆయన కూడా ఇబ్బందులు పడ్డారు. వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు మ్యూచువల్ అండర్స్టాండ్ చేసుకుని వాళ్ళు విడిపోయినప్పుడు ఈ సమాజానికి ఎందుకు బాధ? సో వేణుస్వామి ఒకవైపు చేస్తే, ఆమె కొండా సురేఖ గారు జుగుప్సాకరమైన కామెంట్ చేశారు. కనీసం సభ్య సమాజంలో ఉన్నాం కదా మనం. ఈ మాట మాట్లాడచ్చు, ఈ మాట మాట్లాడుతున్న స్పృహ మనకు ఉండద్దు. ఆ స్పృహను మర్చిపోయి కామెంట్ చేశారు.
ఇంత దుర్మార్గమైన అంటే వాళ్ళ జీవితాన్ని ఎట్లా. ఇంకొక అంశం కూడా మనం గమనించాలి, వీళ్ళు ఏం మాట్లాడినా పడతారులే, అద్దాల మేడలో ఉన్నారు, మనం ఏమైనా అనొచ్చు, రాయి కొడితే అద్దం పగిలిపోద్ది కానీ వాడు ఏం అనలేడు మనల్ని అనే రీతిలో సమాజం వ్యవహరిస్తుంది అనుకోవాలి. ఎస్పెషల్లీ సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా కొన్ని సందర్భాలు, ఇవాళ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఛానళ్ళు కూడా సోషల్ మీడియా కంటే దారుణంగా తయారయ్యాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అడ్డదిడ్డంగా టైటిల్స్ పెడుతున్నాయి, అసలు ఏమి జరగకపోయినా ఏదో జరిగిపోయిన టైటిల్స్ పెడుతున్నాయి. నిజంగా ఆయన ఆవేదనలో వాస్తవం ఉంది. సో ఒకవైపు నిజంగా సమంత కూడా ఆడుకున్నది. ఇప్పుడు ప్రీతం జుల్కరా వాడెవడ ఉన్నాడు, స్టైలిస్ట్ అంట, వాడి ఒళ్ళో కాళ్ళు పెట్టుకుని పడుకుంటే ఆ ఫోటోని ఆమె ఇన్స్టాగ్రామ్లో పెడితే ఏమని అర్థం చేసుకోవాలి? ఒక సభ్య సమాజంలో ఒక గౌరవపూర్వకమైన కుటుంబమైన అక్కినేని వారి కుటుంబం కోడలుగా ఉండి నువ్వు ఆ రకంగా చేస్తే ఏం సమాధానం చెప్పుకోవాలి? నీకు ఇష్టం లేకపోతే విడాకులు చెల్లిపోగాని ఇట్లాంటి ఫోటోలు నువ్వు షేర్ చేయడం ద్వారా నువ్వేం చెప్పదలుచుకున్నావు? ఇజ్జత్ తీయాలనేమని అనుకున్నావా? ఇలాంటి చాలా ఉంటాయి. సో అతను నలిగిపోయాడమ్మా. వాస్తవం చెప్పాలంటే ఇటు మీడియా ఇట్లా చేస్తుంది, ఈ అమ్మాయి కొంచెం ఇట్లానే చేస్తుంది. ఆ అమ్మాయికి చాలా గౌరవం ఇచ్చింది ఆ ఫ్యామిలీ, ఇచ్చిందా లేదా? ఆ అమ్మాయిని సినిమాలు పెళ్ళైన తర్వాత కూడా సినిమాలు చేస్తుంది కదా అమ్మాయి. సమంత నాగార్జున గారితో చేసింది కదా ఒక సినిమా, చాలా హుందాతనమైన క్యారెక్టర్లు చేసుకోవచ్చు, ఆ ఫ్యామిలీ అనుమతి ఇచ్చింది. నువ్వు హ్యాపీగా మంచి హీరోయిన్ ఓరియంటెడ్ పాత్రలు చేయి, ఎవడొద్దన్నాడు? పోయి ఆ ఫ్యామిలీ మ్యాన్ అనే ఆ సిరీస్లో, ఆ వెబ్ సిరీస్లో ఏం చేసింది? వల్గారిటీ ఉన్న సన్నివేశాలు చేసింది. ఒక అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన కోడల్ని అట్లా యాక్సెప్ట్ చేయగలుగుతారా? ఆలోచించండి. సో ఇది రెండు సైడ్లా నలిగిపోయాడు అనిపిస్తుంది నాగ చైతన్య పాపం. ఇప్పుడు కూడా శోభితాని పెళ్లి చేసుకుంటే మళ్ళీ దీని మీద కూడా సెటైర్లు, దీని మీద కూడా వార్తలు, దీని మీద కూడా ఎంటర్టైన్మెంట్ అవుతున్నారు. సో ఇప్పటికైనా నా విజ్ఞప్తి ఏంటంటే మన సోషల్ మీడియా అందరికి కూడా ఇకనైనా పాపం నాగ చైతన్య వాదనలో వాస్తవం ఉంది, ఆయన బాధ మనందరం అర్థం చేసుకొని ఇకనైనా వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ని వాళ్ళు ఎంజాయ్ చేసేలాగా, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు చూసుకునేలాగా ఆ స్పేస్ని వాళ్ళకి ఇస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. సార్, మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా కోసం మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. నమస్తే.